హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు S3L డివోషనల్ బ్లాగ్స్. మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి. ఈరోజు మనము ఎల్లారెడ్డిపేట మండల్ అక్కపల్లి గ్రామ చివరిలో ఉన్నటువంటి బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్కు మనం వెళ్తున్నాము. ఇప్పుడు బుగ్గరామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి ఈ కోనేరు ధర్మగుండం ఉంది. ఇది స్నానాలు చేస్తున్నారు చిన్నపిల్లలు. బుగ్గరామలింగేశ్వర స్వామి అడుగు భాగం నుండి ఇక్కడ మనకు నీళ్లు రావడం మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏ కాలం అయినా కానీ వాటరు ఈ బుగ్గ ద్వారా రావడం జరుగుతుంది. ఇక్కడ నీళ్లు మినరల్ వాటర్ కంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉప్పు నీళ్ళు ఎలాంటి నీళ్ళు కాకుండా చాలా మంచి నీళ్ళు, ఫిల్టర్ అయిన నీళ్ళ కంటే మంచిగా ఉన్నాయి నీళ్ళు. నేను తాగుతున్నాను, మీరు చూస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా ఈ బుగ్గరామలింగేశ్వర స్వామిని మీరు దర్శనం చేసుకోండి, అన్నీ మంచి జరుగుతాయి. ఇక్కడ చూడండి, బుగ్గ నుండి వచ్చిన నీళ్లు డైరెక్ట్ మన కోనేటిలోకి పోవడానికి రౌండ్ ఉన్న చూడండి, ఇందులో ఈ నీళ్లు ఇక్కడ నుండి వస్తున్నాయి. మరియు ఇక్కడొక హోల్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి ఈ హోల్ నుండి ఇక్కడ ధర్మగుండంలోకి నీళ్లు వెళ్ళడం జరుగుతుంది. మీరు చూడండి, ధర్మగుండం ఎంత నీట్గా ఉన్నాయో నీళ్ళు. ఎలాంటి బోరు కానీ మోటార్ కానీ ఎలాంటిది పెట్టి ఈ ధర్మగుండాన్ని నింపడం లేదు వీళ్ళు. ఇప్పుడు మనము బుగ్గరామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం. బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఇక్కడ వెలిసింది. రేణుకా ఎల్లమ్మను ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఇప్పుడు అదేవిధంగా శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ హనుమాన్ దేవాలయం ఉంది. ఈ హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం ఇప్పుడు మనం అందరం. జై హో భగవాన్ కుమార్, తోరి శక్తి హే అపార్, హే బజరంగ్ బలి బింతి సున్ లే హమార్. జై హో భగవాన్ కుమార్, తోరి శక్తి హే అపార్, హే బజరంగ్ బలి బింతి సున్ లే హమార్. మాతా అంజనీ के लाल बाल ब्रह्मचारी, भक्ति है अपार, पाए राम के दुलार, हे बजरंग बली बिंती सुन ले हमार. ఇప్పుడు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నాం ఇప్పుడు మన అందరము. అష్టసిద్ధి నవనిధి కే దాత, అసవర దీన జానకి మాత,
అక్కపల్లి నివాసుడైన ప్రదీప్ రెడ్డి గారు శ్రీ హనుమాన్ పేరు మీద 108 రోజులు మాలధారణ చేయడం జరిగింది. ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. నేను అక్కపల్లి గ్రామం ప్రదీప్ రెడ్డి నా పేరు. నేను గ్రామ ఉప సర్పంచ్ని. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా పిల్లలపేట మండలం అక్కపల్లి గ్రామమైన మారుమూల గ్రామం అడవి ప్రాంతంలో శ్రీ స్వయంభులింగ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ వెంకట మునులు గత పూర్వీకులు 500 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ మునులు తపస్సు స్వయంభులింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసేవారని తెలుసు మాకు, మా పూర్వీకులు చెప్పేవారు. అదేవిధంగా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఉండేది బుగ్గ అంటే శివలింగం కిందికి వెళ్ళి వస్తుందని చెప్పేవారు పూర్వీకులు. బుగ్గ వాటర్ వస్తుంటుంది ఎనీ టైం, కాలం ఉన్నా లేకున్నా, వర్షం ఉన్నా లేకున్నా ఒకే విధంగా ఎల్లాకాలం ఎనీ టైం వస్తుంటుంది. దాన్ని మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆ నీరును పంట పొలాల్లో వేసుకోవడానికి ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నాడు ఇక్కడ జాతర జరుగుతుంది బ్రహ్మాండంగా. చుట్టుపక్కల విలేజ్లు ఎల్లేపేట మండలం, గంభీరాపేట, సిరిసిల్ల, ముస్తఫా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ఇక్కడ భక్తులు తరలి వస్తారు మాఘ జాతరకు. వచ్చినాక దర్శనం చేసుకొని ఆ బుగ్గ వాటర్ నీళ్లు తీసుకుపోయి ఇళ్ళల్లో కానీ పొలాల్లో కానీ చల్లుకుంటారు. అదేవిధంగా మహాశివరాత్రి కూడా బ్రహ్మాండంగా మంచిగా ఇక్కడ జాతర జరుగుతుంది. జాతర కాకుండా శివ కళ్యాణోత్సవం అన్నీ జరుగుతున్నాయి. ఇవి ఇక్కడ చాలామంది మొక్కుకుంటారు, పూజ చేసుకుంటారు, కోరికలు కోరుకుంటారు, తప్పకుండా నెరవేరుతారు నమ్మకంతో చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా వేరే జిల్లాల నుండి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇక్కడికి పూజ చేసుకుంటారు, మంచిగా ఇక్కడ వనభోజనం చేసుకొని చాలా సేపు ఉండి పొద్దున సాయంత్రం దాకా ఉండి మంచిగా కాలక్షేపం మంచిగా భోజనాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ముఖ్యమైన కోరికలు నెరవేరుతారు నమ్మకంతో వస్తుంటారు. నమ్మకం వేరేడే కాకుండా అలా భరోసా కూడా మొక్కిన వారికి చాలామందికి ఇక్కడ కోరికలు నెరవేరినాయి. కాబట్టి ఇక్కడ చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ పోతుంటారు. మెయిన్ ఇక్కడ ప్రతిష్టం ఏంటంటే స్వయంభులింగం ఈశాన్యంలో ప్రతిష్టం జరిగింది. దీన్ని స్వయంభులింగం వెంకట ఋషులు చాలా రోజులు ఇక్కడ తపస్సు చేసేవారట ఋషులు. అదే కాకుండా బుగ్గ వాటర్ శివుని కిందికి వస్తాయని వెంకట నుంచి చెప్పారు. అది బాగా గొప్పతనం ఇక్కడ. అదేవిధంగా చాలామంది వస్తుంటారు కాబట్టి మాకు తెలిసిన మనం చెప్తున్నాము. అదేవిధంగా బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆంజనేయ స్వామి కూడా ప్రతిష్ఠించున్నది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా అన్నం భక్తులు చాలా ఇక్కడనే వండుకుంటూ మాల ధారణ చేసుకుంటూ అల్పకు నిష్టగా ఇదే ఇక్కడ సన్నిధానంలో సన్నిధానం ఉంచుకుంటూ ఇక్కడనే భిక్ష చేసుకుంటూ ఇక్కడనే ఉంటారు. చుట్టుపక్కల భక్తులు కూడా వస్తుంటారు మళ్ళీ. అదేవిధంగా మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర పక్కపొంటే మల్లికార్జున స్వామి టెంపుల్ ఉన్నది. అలాగే విధంగా రేణుకామాత ఆలయం ఉంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మల్లన్న దేవుని కూడా పట్టాలు వేయడం, జాతర జరపడం జరుగుతుంది. ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన యూట్యూబ్ వారికి చాలా ధన్యవాదాలు.